పురుషులతో సమానంగా మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, అందువల్ల ఆడపిల్లలను, మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రత్యేకించి బాలికలకు, మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పూర్వపు కలెక్టర్, ప్రస్తుతం R&B శాఖ సెక్రటరీ దాసరి హరిచందన ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పించే నిమిత్తం వారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై SPG రెడ్డి తన స్వంత నిధులు సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల వ్యయంతో హోటల్ నిర్మాణం చేసి ఆ హోటల్లో ట్రాన్స్జెండర్లు పనిచేసేందుకు అవకాశం కల్పించడం సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లు అందరికీ వారి స్వయం ఉపాధి పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ICDS మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి సక్కుబాయ్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి, SBG రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇమీడియట్ మెడికేర్, ఫస్ట్ లెవెల్ మెడికేర్ అంటారు దాన్ని, అది కరెక్ట్గా అందితే వారికి పేషెంట్కి సర్వైవల్ ఛాన్సెస్ 60 to 70% పెరుగుతాయి. సో వితిన్ 10-15 minutes ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇమీడియట్గా మనము PHCస్కి కానీ లేకపోతే CHCస్కి కానీ ఇలాంటి ట్రామా కేర్ సెంటర్స్ వాటికి తీసుకువెళ్తే కనుక పేషెంట్ సర్వైవబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి మనము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టెబిలైజ్ చేసి పేషెంట్స్ని నెక్స్ట్ బిగ్గర్ హాస్పిటల్స్కి, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పర్ట్ ఉన్న సెంటర్స్కి తీసుకువెళ్ళచ్చు. మోస్ట్లీ మన ప్రభుత్వం BJP ఉన్న మంత్రులను చాలా మందిని కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిరు. ఈరోజు మళ్ళీ మంత్రివర్యులు R&Bకి రావడం అంటే ముఖ్యంగా ఈ రోడ్డు, భవనాలకు సంబంధించిన మంత్రి కావడం కూడా మన అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం అన్న, అలాగే నేతి విద్యాసాగర్ గారు, మన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు. ఈ కార్యక్రమం ADP అనే ఒక సంస్థ విదేశాలలో ఉండి భారతదేశంలో కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపారం నడుస్తుంటుంది, ఇక్కడ వాళ్ళ బ్యాక్ ఆఫీసర్స్, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుంది. అటువంటి సంస్థ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 140 కంట్రీస్లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ క్వార్టర్స్గా వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం వారు టేకప్ చేసేందుకు వారికి వాళ్ళ CEO గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మా SP రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది. ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా SP రెడ్డి గారు కరెక్ట్ 60 రోజుల్లో సెప్టెంబర్ 8 కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గుండ్రాంపల్లిలో మనం ట్రాన్స్జెండర్ అంటే మీకు తెలుసు అనుకుంటా, ఊళ్ళలో మనం కొజ్జా అని అదని పిలుస్తున్నాం, అలా పిలవకూడదు. వారికి మా కలెక్టర్ గారు పాత హరిచందన గారు వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ సర్టిఫికెట్ ఇచ్చి, నేను కూడా కొద్దిగా 2 lakhs వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సాయం చేస్తూ స్టార్టింగ్ మా SP రెడ్డి గారు అడిగిన హోప్ అనే ఒక కాఫీ సెంటర్, టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టిస్తానికి దాదాపు 30 తీసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అప్పుడు అంటే మామూలుగా మనం యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం అక్కడికి తీసుకెళ్ళగలిగితే చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ట్రామా సెంటర్ ఉండడం వల్ల ఫస్ట్ మనం యాక్సిడెంట్ జరిగిన
ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళను స్టెబిలైజ్ చేసి తర్వాత మళ్ళీ హైయర్ ఫెసిలిటీకి పంపడానికి ఆస్కారం దొరుకుతుంది. అంటే చాలా వరకు మనకు ప్రాణం కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ మనం అంటే మీరు మొన్న కూడా రీసెంట్గా కూడా మీరు 320 crores మీరు ఫౌండేషన్ వేశారు. చాలా వరకు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా